హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఐఐటి జామ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ఎవరైతే ఎంఎస్సీని కానీ లేదా ఎంఎస్సీ పిహెచ్డి డ్యూయల్ డిగ్రీని ఐఐటి ఇన్స్టిట్యూషన్లలో లేదా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లలో చేయాలనుకున్న ఆస్పిరెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం అండి. ఎస్, చాలామంది ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళని వాళ్ళకు మేము కూడా ఐఐటీలలో చదువుకుంటే బాగుంటుంది, మా లైఫ్ ఐఐటీలలోకి వెళ్తే ఇంకా వెల్ సెటిల్గా కావడానికి ఒక అవకాశం ఉంటుండే అనుకున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం అండి. దాదాపు చాలామంది ఆస్పిరెంట్స్కి ఏం తెలుసు అంటే ఎంఎస్సీ అంటే స్టేట్ లోకల్లో ఉన్న యూనివర్సిటీలలో చేయడం లేదా సెంట్రల్ యూనివర్సిటీలలో చేయడం అనే ఒక భావనలో ఉంటారు. కానీ ఐఐటీలలో కూడా అదేవిధంగా దేశంలో ఉన్న ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లలో కూడా ఎంఎస్సీ కోర్స్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళ నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు అనేవి ఉంటాయండి. సో ఎవరైతే ఈ విద్యా సంవత్సరం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎస్, అట్లాగే డిగ్రీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ టైం కూడా మంచి పీజీ సీట్ రాని వాళ్ళకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చాలా ఫార్వర్డ్గా ఉంటారు. చూడండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చేసింది. మన స్టేట్ అయితే ఎప్పుడు వస్తాయండి? దాదాపు ఏప్రిల్ మే ఆ టైంలో వస్తాయండి. అది కంప్లీట్ కావాలంటే ఆగస్టు సెప్టెంబర్ అయితే. కానీ నెక్స్ట్ 2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు ప్లాన్గా ఉండాలి, రెడీగా ఉండాలి. అట్లాంటి వాళ్ళ కోసం ఒకసారి చూద్దాం. ఎస్, ఐఐటి జామ్ 2026 నోటిఫికేషన్ ఇదండి. మరి ఈ అడ్మిషన్ అనేది ఎంఎస్సి కోర్స్తో పాటు ఎంఎస్సి పిహెచ్డి డ్యూయల్ డిగ్రీలు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ తోటి ఎంఎస్సి చేయాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఎంఎస్సి పిహెచ్డి రెండు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఇన్స్టిట్యూషన్లలో మనకు సీట్లు పొందే అవకాశం ఉంటుందంటే 22 ఐఐటీలలో మనం సీట్లు పొందే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా దేశంలో ఉన్న మంచి ప్రెస్టీజియస్ టాప్ ఇన్స్టిట్యూషన్లలో కూడా అడ్మిషన్ పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఈ ఐఐటీలలో 22 ఐఐటీలలో దాదాపు 3000 పైగా సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయండి. 3000+ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే నాన్ ఐఐటీస్ కాకుండా మిగిలిన ఫెమిలియర్ ఇన్స్టిట్యూషన్లలో 2300+ సీట్లు అనేవి అవైలబుల్ అయినాయి. దాదాపు మనకు 5300+ సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎలిజిబులేనండి. అట్లాగే బ్యాచిలర్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబులేనండి. ఎస్, వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులకు తగ్గ డిగ్రీలో రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటే సరిపోతుందండి. బ్యాచిలర్ డిగ్రీలో ఎంఎస్సి కోర్సులకు రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలిజిబుల్గానే ఉంటారండి. మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. వేరే ఆప్షన్ అనేది లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆన్లైన్ చేసుకోవడానికి ఎప్పటివరకు అవకాశం ఉంది అంటే సెప్టెంబర్ 5 నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎస్, నెక్స్ట్ మంత్ నుంచి అక్టోబర్ 12 వరకు ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఎస్, దాదాపు ఈ పీరియడ్ ఆఫ్ టైం 1 మంత్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మనం అప్లై అనేది చేసుకోవాలండి. ఎస్, అదేవిధంగా మరి ఎగ్జామినేషన్స్ కూడా ముందే కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరి 15కు ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. దాదాపు 2 రకాల ఎగ్జామినేషన్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 2 కోర్సులకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ టైంలో ఉన్నాయి కాకుండా డిఫరెంట్ టైంలో ఉన్నాయి. అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఈ నోటిఫికేషన్ విషయాలు కావచ్చు, అప్లై విషయాలు కావచ్చు, ఫర్దర్ హాల్ టికెట్ డౌన్లోడ్ కావచ్చు, ఫర్దర్ కౌన్సిలింగ్, ఫర్దర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో చేయాలి. జామ్ 2026 IITB.ac.in అనేది అఫీషియల్ వెబ్సైట్ అండి. వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ ఇస్తా. ఆ లింక్ తోటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, ఇంజనీరింగ్ వాళ్ళే ఐఐటీలో కాదు, నార్మల్ ఎంఎస్సి వాళ్ళు కూడా ఐఐటీలో చదువుకోవచ్చు. సో అక్కడ ఆ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయో ఇక్కడ ఈ ఎంఎస్సి వాళ్ళకు కూడా అట్లాంటి అవకాశాలే ఉంటాయండి. ఒక్కసారి ఆ ఇన్స్టిట్యూషన్లకు వెళ్ళిన తర్వాత మన యొక్క ఆలోచన, మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టము మిగిలినన్నీ కూడా మారే అవకాశాలు ఉంటాయండి. సో దాంట్లో సీటు పొందాలంటే మాత్రం కొంచెం
కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి, ఇప్పటి నుంచే మనకి ఎగ్జామినేషన్ వరకు సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. తప్పకుండా సీట్ రావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయితేనో ఆస్పిరెంట్స్కు వివిధ రకాల కోర్సెస్ కావాలనుకుంటే మనకు యూటర్న్ ది లెర్నింగ్ యాప్ అనేది ఉంది. దాని లింక్ను కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతో మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు మీకు ఏది అవసరం ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.